నమస్కారం. పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమానికి స్వాగతం. కొంతమంది భగవంతుణ్ణి నాకు అది కావాలి నాకు ఇది కావాలి అని బోల్డ్ అని కోరికలు కోరుతూ ఉంటారు. పిల్లలకి ఏం కావాలో తల్లిదండ్రులకు తెలిసినట్లే మనకేం కావాలో భగవంతుడికి తెలియదా ఏంటి? మనం చేయాల్సిందల్లా అందరూ బాగుండాలని కోరుకోవటమే. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు పిండి వంటలు ప్రసాదాలు కార్యక్రమంలో ఏం చేయబోతున్నారో తెలుసుకుందామా? పాకశాస్త్ర ప్రవీణ విజయరావు గారిని ఆహ్వానిద్దాం. నమస్తే విజయరావు గారు. నమస్తే సోనియా. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. అండ్ మాకు ఎప్పుడు మీరు మంచి మంచి పిండి వంటలు మంచి మంచి ప్రసాదాలు రుచికరమైనవన్నీ కూడా తయారు చేసి చూపిస్తూ ఉంటారు. అండ్ ఈ రోజు మాకేం పరిచయం చేయబోతున్నారు? ఎలాంటి పిండి వంట, అందులోనూ హాలిడే సీజన్. అవును, సో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటుంటారు. ఎన్ని రకాలు చేస్తే కూడా సరిపోతుంది. ఇంకా వెరైటీ 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 కావాల్సిందే. జంతికలు అన్నమాట. జంతికలు ఇది చాలా ఫేమస్ కదా. అంటే కొన్ని ప్లేసులు ఆంధ్ర ఇటు సైడ్ జంతికలు అంటారు. అది చాలా బాగుంటుంది, చాలా రోజులు నిలవ కూడా ఉంటుంది. అందుకని జంతికలు చేస్తాం ఈ రోజు. సూపర్. సో అందరికి ఇష్టమైన రుచికరమైన జంతికలు పరిచయం చేయబోతున్నారు. అవును. ఓకే, మరి జంతికలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దాం. జంతికలకి కావలసిన పదార్థాలు: వేయించిన బియ్యపిండి, వేయించిన మినప్పిండి, ఇంగువ, నెయ్యి, ఉప్పు, కారం, జీలకర్ర, నూనె. విజయరావు గారు, జంతికలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. నాకు బౌల్ ఇచ్చేస్తే ముందు మిశ్రమం తయారు చేసుకుందాం. 1 కప్పు బియ్యపిండి తీసుకొని 1/2 కప్పు మినపప్పు తీసుకొని రెండు కొంచెం లైట్ గా మనం రోస్ట్ చేయాలి. నూనె అది ఏం లేకుండా, పచ్చి స్మెల్ లేకుండా రోస్ట్ చేసిన తర్వాత ఇలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. అది తేడా. కొన్ని ఏమో శనగపిండితో చేస్తాము, కొన్ని ఏమో ఇలాగ చేస్తాం. సో ఇప్పుడు చాలా మంది శనగపిండిని పెద్ద గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రిఫర్ చేయట్లేదు కాబట్టి ఇది వెరైటీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. అంటే ఈ పౌడర్ అది రోస్ట్ అవటం వల్ల కూడా మనకి ఎక్కువసేపు ఆయిల్ లో డీప్ ఫ్రై అవ్వాలి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు. అవునవును. ఇంగువ, కారం. ఓకే, కారం కొంచెం. అంటే జనరల్ గా ఇలాంటి వాటిలో ఇంగు వేస్తారమ్మా? ఇది వెరైటీ. ఓకే, స్పెషల్ టేస్ట్ కోసం. టేస్ట్. అండ్ చాలా మందికి తెలియదు, అంటే లైక్ ఇంగువ వేస్తే మంచి డైజెస్టివ్ కదా. ఉప్పు కారము లైక్ గా జీలకర్ర వేస్ట్ చేసేస్తుంటారు. అండ్ ఇంగు కూడా ఒక స్పెషల్ టేస్ట్ అండ్ డైజెషన్ కూడా బాగుంటుంది. జీలకర్ర, నెయ్యి. ఓకే, నెయ్యి వేస్తే గుల్లగా వస్తాయి. ఎస్, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎంత క్రిస్పీగా ఉన్నా మనం తినేటప్పుడు చాలా సాఫ్ట్ గా బాగుంటుంది. ముందు ఇలా మనం పొడి పిండిని బాగా ఇలాగా కలిపేసుకుంటే నీళ్లు పోసిన తర్వాత బాగా కలిసిపోతుంది. అండ్ వాటర్ వేసాక మిక్స్ చేస్తే ఆ సాల్ట్ అదంతా ఒక దగ్గరే ఉండిపోతుంది. ఉప్పు కారం అన్ని ఈవెన్ గా కలవదు, అందుకే మనం పొడి పిండిని ముందుగా కలుపుకోవాలి ఎప్పుడు. అండ్ జనరల్ గా వీటిలో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే జనరల్ ఆయిల్ వేసేస్తూ ఉంటారు. అవును. సో నెయ్యి కాకుండా తేడా ఉంటుంది, ఆయిల్ కి రుచి తేడా ఉంటుంది. నీళ్లు సో బాగా చూసుకొని కలుపుకోవాలి. చాలు ఎక్కువ నీళ్లు పెట్టాలి. అంటే ఇది బాగా టైట్ గా రావాలంటారా? కొంచెం జారుడుగా ఉండాలి అంతే, ఎందుకంటే మనం ఒత్తడానికి జారడానికి సరిపోతుంది. ఇంకొంచెం నీళ్ళు. ఈ లోపల నూనె పెట్టేసుకుంటాం. జంతికలు తినడానికి చాలా మందికి ఇష్టం, కానీ చాలా మంది కొంతమందికి ప్రాసెస్ కొన్ని సైడ్స్ కొన్ని ప్రాంతాల వరకు తెలియదు. అండ్ స్పెషల్లీ మినపప్పు వేయటం దీంట్లో. ఈ మాదిరి పిండి బాగా అన్ని కలిపేసి పెట్టుకున్నాం కదా. అండ్ కొన్నిట్లో మనకి ఇలా జీలకర్ర టైప్ లో పచ్చెనగపప్పు ఇలాంటివి కూడా వేస్తూ ఉంటారు కదా. అప్పుడు ఏంటంటే వేరే అవకేషన్లు తక్కువ కదా లేడీస్ కి, ఇదే అనమాట. పండుగలు వచ్చినాయి అంటే మంచి ఒక 10 మంది గ్యాదర్ అవుతారు చక్కగా. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఆయిల్ లో వేయమంటారా? అదే, మా ప్లేట్ ఇచ్చేస్తే దీనిపైన పేపర్ ఉంది కదా, దీనిపైన వేసేసుకున్నాం.
ఇంకా మనం ఆ గిద్దలకి అది ప్లేట్ తీసుకున్నప్పుడు కూడా స్టార్ టైప్ ఉన్నది తీసుకోవాలన్న. స్టార్ టైపు సింగిల్ గా ఉన్నది, సింగిల్ గా ఉన్నది. అందులో 3 కూడా ఉంటాయి. అలా కాకుండా మనం సింగిల్ గా ఉన్నది తీసుకుంటే ఇలాంటి వాటికి టేస్ట్ తో పాటు ఆ లుక్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సాఫ్ట్ గా ఉన్నాయి, రౌండ్ గా ఉన్నాయి కూడా ఉంటాయి. అవునవును. బట్ ఈ స్టార్ టైప్ అంటే మనకి చూడటానికి కూడా బాగుంటుంది. ఇలాగ అన్ని చేసుకుందాం మనం కొంచెం. సో జనరల్ గా ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ ఈ రౌండ్ షేప్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్కిల్ షేప్స్ కొంచెం కేర్ఫుల్ గా కనుక బాగా ప్రిపేర్ చేసుకుంటే అదర్వైజ్ మనం వాటిని ఫ్రై చేసుకోవచ్చు. అవును. తీయడానికి కూడా బాగా వస్తున్నాయి కదా. సో ఇందాక అవి రౌండ్ షేప్స్ ఉండేసరికి అది తీయటం ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాను. పేపర్ పైన వేస్తే బాగా. అండ్ జనరల్ గా ఇలాంటి పిండి వంటలు చేయాలంటే ఖచ్చితంగా ఒక 4-5 ఉండాలేమో అనిపిస్తుంది. ఉండాలి కూడా. బట్ ఇప్పుడు మీరు చేసుకుంటే పర్లేదు, ఒకళ్ళు కూడా చేసుకోవచ్చు. అది టర్న్ చేద్దాం. మనకి ఎన్ని రకాలు కొత్త కొత్త వంటలు వచ్చినా కూడా ఈ పిండి వంటల టేస్ట్ పిండి వంటల ఇంపార్టెన్స్ ఉంటుంది. అవును. అండ్ జనరల్ గా ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. 1 by 1 అలా తినేస్తూనే ఉంటాము. బట్ శనగపిండి కదా అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు తగ్గించేసారు అందరూ. ఇప్పుడు ఇది మీ బియ్యపిండి, మినప్పిండి ప్రాసెస్ కాబట్టి ఎన్నైనా తినేయచ్చు హ్యాపీగా. ఇలా డైట్ కాన్షియస్ ఉన్నవాళ్ళు ఇది డైట్ చేసే వాళ్ళు కూడా తినొచ్చు. ఇప్పుడు డైట్ కాన్షియస్ అంటే అమ్మ నేను తినకూడదేమో అనిపిస్తుంది. నువ్వు తినొచ్చు, అందుకే చెప్తున్నా. సో ఇలాంటి వంటలు ఉన్నప్పుడు నో డైట్, అవసరం లేదు. సో ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి విజయరావు? చాలా రోజులమ్మా, 15-20 రోజులు ఉంటాయి. అండ్ స్పెషల్లీ ఇవి టూర్స్ కి వెళ్ళినప్పుడు, హాలిడేస్ టైంలో మంచి టైం పాస్ కూడా. చాలా. మళ్ళీ చేసుకుందాం అవి, అది వచ్చిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్. షూర్. ఈ మాదిరిగా అన్ని చేసి పెట్టుకుంటే అండ్ క్విక్ గా కూడా ఫ్రై అవుతుంది, చాలా త్వరగా. లేదంటే జనరల్ గా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి వచ్చేది. శనగపిండి అయినా కూడా టైం పడుతుంది. అందులోనూ ఇవి మీరు బిఫోరే ఒక్కసారి రోస్ట్ చేసాం, రోస్ట్ చేశారు కాబట్టి ఇంకా త్వరగా అయిపోతుంది. అండ్ లోపల ఎక్కడ కూడా మనకి పచ్చి స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ మాదిరిగా మళ్ళీ మనం ఒత్తేసి పెట్టేసుకున్నాం కదా, ఇంకో వాయి వేసేసుకున్నాం. అఫ్కోర్స్ ఇవి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి కాబట్టి ఎన్నైనా వేసేసుకోవచ్చు. అవునమ్. ఇప్పుడు 4 మనుషులు ఉన్నారు అనుకో, త్వరగా అయిపోతాయి కూడాను. ఒత్తేసి పెట్టేసుకుంటారు, మెల్లిగా వేపించుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా తినేస్తూ ఉంటారు. అండ్ బేసికల్ గా ఇలాంటివి చక్రాలు మనకి జంతికలు ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు అంటే మాక్సిమం ఇంట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ఈ సైజు పెద్ద పెద్ద డబ్బాలు. అవును అవును, కరెక్టే. అది నిజంగానే బాగుంటాయి కదా, వంటలు చేసేటప్పుడు కూడా అంత బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు బాగాను. ఇప్పుడు టైం ఎవరికి లేదు, తినడానికే లేదు, ఇంకా చేయడానికి ఎక్కడ ఉంది. కానీ ఈ 2 వేగిపోయినాయి, తీసారు. ఇవి బాగా వచ్చాయి కూడా. అంటే మనకి ఓన్లీ రౌండ్ షేప్ అనే కాదు, ఇవి జనరల్ మనకి చక్రాల్లా ఎలాగైనా వేసుకోవచ్చు. అంటే ఎలాగో జంతికల షేప్ ఉంటే బాగుంటదని అలా చేసాం. అంటే పేరే మనం జంతికలు అనుకున్నాం కదా. సో స్టవ్ ఆపేస్తే సరిపోతుంది ఆ వేడికి. అండ్ ఇందాక మీరు అన్నట్లు పిల్లలకి ఒకటే టైప్ పెట్టినా కూడా తినట్లేదు అని, తినరు. వాళ్ళకి టేస్ట్ ఒకటేలా ఉన్న షేప్స్ మారినా సరిపోతుంది. సో జనరల్ గా అయితే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇంకేమైనా స్పెషల్ గా కావాలంటే సింగిల్ లైన్ చక్రాల్లా వేసుకోవచ్చు, ఇంకా సర్కిల్ లా వేసుకోవచ్చు అనమాట. ఇది స్టార్ లాగా ప్లెయిన్ కూడా. సోనియా ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయాయి, తీసేసాము. మనం సర్వింగ్ ప్లేట్ లో పెట్టేసుకుని ఇంకా టేస్ట్ చూడటం మిగిలింది. నువ్వే టేస్ట్ చూడడానికి రెడీగా ఉండాలి. నేను మొన్న అంటే ఒక ప్రోగ్రామ్ కి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. నేను ఇలా వెళ్తున్నాను, వస్తున్నారు చాలా మంది. గబగబా వచ్చేసారు, చేయి పట్టేసుకుని పిండి వంటలు ఎంత ఈజీగా చూపిస్తున్నారు. ప్రసాదాలు పిండి వంటలు కూడా మాకు చాలా ఈజీగా ఉందండి. వాళ్ళు ఏదో వేరే ప్లేస్ లో కూడా ఉంటారంట. గబగబా వచ్చి చేయి పట్టుకుంటే నాకు మాత్రం
ఇంకా ఇదైపోతా అనమాట, ఇంకా చెయ్యాలని ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. అండ్ ఇందాక నిజంగానే మీరు అన్నది బికాస్ పిండి వంటలు ఇవి అనగానే ఆహా మా అమ్మమ్మ పేరు గారు చేయాలి. వింటేనే భయపడతారు, అమ్మో ఎవరు చేస్తారని. అమ్మమ్మలు- అలాంటిది మీరు నిజంగా మేడం చాలా సులువుగా ప్రసాదాలు ఏంటి పిండి వంటలు చేసి చూపిస్తున్నా అంటే అమ్మ మీరందరూ అభిమానిస్తున్నారు, నా అదృష్టం అది. సూపర్. అండ్ అంటారు కదా అన్నిటికన్నా పెద్ద ఆర్ట్ ఒక వంట చేయటం కూడా ఒక పెద్ద ఆర్ట్ అని చెప్పేసి. పార్టీ సోనియా రెడీయా? రెడీ. ఇది ఇవి కూడా రెడీగా ఉన్నాయి నువ్వు టేస్ట్ చూడడానికి. సో జంతికలే చాలా బాగుంటాయి, బట్ ఇప్పుడిప్పుడు అట్లా పొయ్యి మీద నుంచి తీసి ఇదొక రుచి. ఇన్స్టెంట్ గా చాలా వెరైటీగా ఉంటాయి అన్నమాట. అవును. అండ్ పిల్లలకు కూడా చాలా ఇష్టం ఇవి, ఎందుకంటే చాలా క్రిస్పీగా అనిపిస్తాయి కాబట్టి. సూపర్. నేను చిన్నపిల్లని అయిపోదాం అనిపిస్తుంది. అలాగే నాకు చాలా హ్యాపీ, నేను హ్యాపీ ఒక అమ్మాయికి తినిపిస్తున్నాను. బికాజ్ ఎందుకంటే ఇవి ఇందాక మనం అనుకున్నట్టు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, కరా 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 చాలా చక్కగా సౌండ్ వస్తుంది. అండ్ టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ ఇంతవరకు నేను జంతికలు చక్రాలు ఇవన్నీ మనం చాలా టేస్ట్ లో చూస్తుంటాం, బట్ ఇదైతే మాత్రం మా విజయరావు గారు చూపించిన ఈ జంతికలు చాలా వెరైటీగా ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, జంతికలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ ఈ ప్రాసెస్ లో మీరు కూడా ట్రై చేయండి, ఇంకా టేస్టీగా ఉంటాయి. అండ్ మరి ఈ జంతికలకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దామా. జంతికలకి కావాల్సిన పదార్థాలు: వేయించిన బియ్యపిండి, వేయించిన మినప్పిండి, ఇంగువ, నెయ్యి, ఉప్పు, కారం, జీలకర్ర, నూనె. జంతికలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని బియ్యపిండి, మినప్పిండి, ఇంగువ, కారం, ఉప్పు, జీలకర్ర, కొంచెం నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నూనె పోసి వేడెక్కేలోపు ముందుగా కలుపుకున్న మిశ్రమంలో తగినంత నీళ్లు పోసి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ పైన కవర్ వేసి కవర్ కి కొంచెం నూనె అప్లై చేయాలి. తర్వాత చక్రాల గిద్దల్ని తీసుకొని ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని గిద్ద మధ్యలో పెట్టి ప్లేట్ పైన జంతికలా వేసుకోవాలి. తర్వాత వేడెక్కిన నూనెలో ముందుగా రెడీ చేసుకున్న జంతికల చుట్లని బాగా వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, కరకరలాడే జంతికలు రెడీ. విజయరావు గారు చాలా ట్రెడిషనల్ అండ్ రుచికరమైన స్పెషల్ జంతికలు మా కోసం పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. అండ్ మరి పిండి వంటల ప్రసాదాల్లో ఒక చక్కటి పిండి వంట పరిచయం చేశారు. మరి ఏం ప్రసాదం పరిచయం చేయబోతున్నారు? ప్రసాదం కూడా నీకు చాలా నచ్చుతుంది అనమాట, దద్దోజనం. వావ్. గుడికి వెళ్ళామంటే దద్దోజనం, పులిహోరలు కదా వాళ్ళ ప్రసాదం, అలాగే దద్దోజనం మనది. అండ్ మనం ఇంట్లో చేస్తున్నా కూడా గుడిలో చేసింది ఎందుకో బాగుంటుంది. ఇప్పుడు నేను చేసేది ఎలా ఉంటుందో చూడు. డెఫినెట్ గా బాగుంటుంది విజయరావు గారు. అండ్ ఇప్పుడే మీరు దద్దోజనం అని చెప్పేసి నాకు నోట్లో నీళ్ళు వచ్చేలా చేస్తున్నారు. సూపర్. మరి దద్దోజనంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చూద్దాం. దద్దోజనంకి కావలసిన పదార్థాలు: అన్నం, పెరుగు, పాలు, నెయ్యి, తాలింపు గింజలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం ముక్కలు, మిరియాలు, ఉప్పు. సో అమ్మ కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తాం కదా, మరి ప్రాసెస్ కూడా చెప్తారా? దద్దోజనం ప్రాసెస్ చెప్తాను. అన్నం ఏంటంటే కొంచెం మెత్తగా వండుకోవాలి, అంతే, పలుగ్గా కాకుండా వండితే దద్దోజనం చాలా బాగుంటుంది. సూపర్. అది ఇవి చాలా చిన్న చిన్న టిప్సే, దానివల్ల టేస్ట్ చూడడం, లుక్ అంతా మారిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకుందాం, తాలింపు చేసేస్తాం. ఫస్ట్ తాలింపు ప్రిపేర్ చేస్తాం అంటే మనం చేసుకొని స్టవ్ ఆపేసి మిక్సింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేస్తే కూడా టెంపుల్లో దద్దోజనం అది రుచి వస్తుంది అనమాట. అది చాలా మంది తెలియదు, అది మాక్సిమం దేవుడి ప్రసాదం కాబట్టి ఎక్కువ నెయ్యి యూజ్ చేస్తే అదే బాగుంటుంది. స్పెషల్ ఈ దద్దోజనానికి చాలా మంది తెలియదమ్మా, నెయ్యి వేస్తారని. మా అమ్మగారు చేసేవారు. ఎప్పుడు చేస్తే కూడాను జర్నీకి తీసుకెళ్ళినా ఎక్కడ తీసుకెళ్ళినా ఆమె స్పెషల్ పులిహోర దద్దోజనం ప్యాక్ చేస్తే టెంపుల్ అని అడిగేవాళ్ళు అందరూ. అంత బాగా చేసేవారు. అందుకే కొంచెం మాకు వచ్చింది అనమాట. అంటే ఆ రోజుల్లో చేసే వాళ్ళది ఆ రుచులు వేరు, ఇలాంటి వాళ్ళ వల్ల ఇప్పుడు మాకు తెలుస్తున్నాయి. అంతేగా మరి. అండ్ జనరల్ గా అందరూ దద్దోజనం అంటే ఏమనుకుంటారు, ఏముంది రైస్ అను పెరుగు కలిపేసి పోపు వేసేయటం అని. బట్ దద్దోజనంకి ఒక ప్రాసెస్ ఉంది, దాన్ని ఫాలో అయితేనే టేస్ట్ వస్తుంది అనేది కూడా చాలా మంది లేదు, చాలా మంది తెలియదు. ఇది శనగపప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు, వేసుకుంటే వేసుకో పర్వాలేదు, కంపల్సరీ లేదు. అండ్ కరెక్ట్ గా దీనికి పోపు ఎంత పడితే అంత టేస్టీగా కూడా ఉంటుంది. అవును,
స్టవ్ తగ్గించి ఓకే. అండ్ జీరా కూడా కొంచెం ఎక్కువ వేయాలేమో కదా. వేస్తుంది. కొంచెం మిరపకాయలు వేసేసి కరివేపాకు. అంటే మనకి దద్దోజనంకి మెయిన్ టేస్ట్ ఇవే కాబట్టి తర్వాత మిరియాలు కూడా మనం ఆయిల్ లోనే వేసేసుకోవాలి. అన్ని దీంట్లో పోపులోనే వేస్తే బాగుంటుంది. అల్లం. అల్లం కూడా దద్దోజనంలో మనం వేసుకోవచ్చు. కంపల్సరీ వేస్తేనే ఆ రుచి వస్తుంది. పచ్చిమిరపకాయ చీలికలు వేస్తే బాగుంటుంది. కొంచెం పెద్ద పెద్ద వేయాలి. ఇలా దీంట్లో ఇంగువ గానీ అలాంటి ఏం అవసరం ఉండదు. దీన్ని పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి కొంచెం ఫ్రై దానివల్ల లేదంటే అవసరం. అవును, చాలు. స్టవ్ ఆపేసి ఇది ఇలా పక్కకు పెట్టేస్తే ఆ పాత్ర ఇచ్చింది. ఓకే, ఇప్పుడే మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇది లైక్ స్మెల్ ఎలా ఉందంటే మనం ఇంట్లో పోపేస్తే ఆ వీధంతా తెలియాలి అన్నట్లు. పోపేస్తే అంత బాగా వచ్చేస్తుంది స్మెల్. అన్నం ఇప్పుడు అన్నం ఇంకో కప్ కూడా వేస్తున్నాను. అంటే కొంచెం దద్దోజనం ఎక్కువే కావాలి కదా. అవును, అదే. అండ్ చాలా కూల్ గా చాలా సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది కాబట్టి అందుకని కొంచెం ఎక్కువగా తినేస్తారు. అందుకని ఎక్కువ వేసుకోవాలి. ఉప్పు సరిపడా ఉప్పు ఎక్కువే పడుతుంది కదమ్మా. సాల్ట్ పడుతుంది ఎందుకంటే మనం పాలు పెరుగు వేస్తాం కదా, అందుకని. దీంట్లో పాలు కూడా యాడ్ చేస్తాం. ఇదే మెయిన్ అన్నమాట. అసలు ఏంటంటే చాలా మంది తెలియక ఓన్లీ పెరుగుతోనే దద్దోజనం చేసేస్తారు. అంటే కామన్ గా ఇప్పుడు మీరు చెప్పే వరకు నాకు తెలియదు, చాలా మంది నిజంగానే తెలియదు. దద్దోజనం అంటే ఓన్లీ పెరుగు టైప్ లోనే అనుకుంటా. లేదు, మనం వెంటనే గనక తినేసామనుకోమా, అప్పుడు ఏంటంటే పెరుగు ఎక్కువ వేసుకోవాలి, పాలు కొద్దిగా వేసుకోవాలి. మనం సాయంకాలం తింటాం అనుకో, రాత్రికి కానీ లేకపోతే ఇంకో గంట 2 గంటలు టైం ఉంటుంది లంచ్ టైంకి, అప్పుడు పాలు ఎక్కువ అని పెరుగు తక్కువ వేసుకోవాలి. అండ్ అలా వేసుకున్నప్పుడు మనకి తోడుకుంటుంది. అదే అసలు అదే టేస్ట్ ఏమో. రైట్. ట్రైనింగ్ కూడా ఏం చేస్తారంటే మా అమ్మ వాళ్ళందరు పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు మొత్తం పాలతోనే కలిపేస్తారు అన్నం. కలిపి తోడుకేస్తాను చూడు, అలాగే ఇంత పెరుగు డైరెక్ట్ గా రైస్ లోనే మనం తోడేసే. సూపర్. ఇంకా అప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్ గా తోడుకుంటుంది. అందులో జర్నీకి ఇంకా తొందరగా పులుపు కూడా వస్తుంది కదా. అవును, అందుకని అలా చేస్తారు. ఆ ట్రిక్సే వేరు, అంతే సింపుల్ గా మంచి ట్రిక్స్. పాలు. ఓకే, మనం జనరల్ గా ఇందాక అమ్మ చెప్పినట్లు ఇన్స్టెంట్ గా తినాలి అనుకుంటే కర్డ్ ఎక్కువ మిక్స్ చేసుకోవాలి. లేదు కొంచెం ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కి ఎక్కడైనా జర్నీస్ లో అలా వెళ్తున్నప్పుడు మాత్రం మనం పాలు ఎక్కువ వేసుకొని లైక్ తోడు పెట్టుకున్నట్లు వేసుకుంటే కనుక పుల్లగా అవ్వకుండా తినడానికి చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఎంతసేపు ఉన్నా బాగుంటుంది. అండ్ మెయిన్ గా మనం అనుకున్నట్లు ట్రైన్ జర్నీస్ ఇలా లాంగ్ జర్నీస్ వెళ్ళినప్పుడు వేరే ప్లేసెస్ కి వెళ్తుంటే అక్కడ ఫుడ్స్ మనకు అడ్జస్ట్ అవ్వాలి. అవును, అందుకనే మనం చక్కగా పులిహోర పెరుగన్నం చేసి తీసుకెళ్ళిపోతే 1.5 day ఈజీగా వచ్చేస్తాయి. ఈజీగా తాలింపు చేసుకున్నాం కదా, ఇందులో కలిపిస్తే నెయ్యి తాలింపు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇష్టం ఉంటే శనగపప్పు, ఎండుమిరపకాయలు. అండ్ పోపు కొంతమంది ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళైతే ఇంకొంచెం పోపు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. కొత్తిమీర. ఇట్లా పడాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని పడుతూ ఉన్నాయి. అదే కదా. ఈ ప్రాసెస్ లో చేసుకుంటే మీరు భగవంతుడికి నైవేద్యం సమర్పించినా లేదంటే మీరు తినాలని చేసుకున్నప్పుడు ఈ ప్రాసెస్ లో అయితే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ గా ఇలాంటి ఐటమ్స్ మనం సమ్మర్ లో కనుక చేసుకున్నట్లయితే ఈ రెసిపీస్ లేదంటే ఈ ప్రాసెస్ ఉన్న నైవేద్యాలు అవి చాలా బాగుంటుంది. మనకు కూడా తినడానికి కూల్ గా చాలా బాగుంటుంది అన్నమాట. ఒక అరగంటకి మొత్తం పీల్ చేస్తుంది. ఈ మాదిరిగా జారెడ్గా ఉండాలి మనకి, ఉంటే గట్టిగా అయిపోతుంది. అండ్ దేవుడికి నైవేద్యం అది పెట్టాలంటే డైరెక్ట్ గా ఇలా మనం పెట్టేయచ్చు. ఇలా పెట్టేసి అండ్ మనం ఫ్యామిలీ వాళ్ళు తినాలంటే కొంచెం ఫ్రిడ్జ్ లో కనుక పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. చల్ల చల్లగా కూల్ గా ఉంటుంది. అయిపోయిందమ్మా. సో ఇంత కలర్ఫుల్ గా రెడీ అయిపోయింది. అంటే ఏ స్వామికి ఏ దేవుడికి బాగా ఇష్టం? దద్దోజనం ఏ స్వామికైనా అంటే ఏ దేవుడికైనా పెట్టచ్చు, అమ్మవారికి పెట్టచ్చు, మామూలుగా ఏ దేవుళ్ళకైనా కూడా. ప్రతి గుడిలో కూడా పులిహోర దద్దోజనం కామన్ అన్నమాట, అందుకని ఎవరికైనా పెట్టచ్చు. అండ్ స్పెషల్లీ మనకి దేవి నవరాత్రులప్పుడు ఎక్కువ తప్పకుండా ఉంటారు. ఇప్పుడు
నైవేద్యం పెట్టేద్దాం. అంటే జనరల్ గా ఒక సామెత ఉంది, ఇల్లు చూసి ఇల్లాలని చూడాలని. బట్ ఇప్పుడు వంటని ఉన్న దాన్ని చూసి తర్వాత రుచి కూడా చెప్పేయచ్చు. అవును, నిజమే. సోనియా, ఇంకా మనం స్వామికి నైవేద్యం పెట్టేసి తప్పకుండా ఏ దేవుడికైనా సరే నువ్వు తలుచుకొని తర్వాత నువ్వు ఆరగించచ్చు అనమాట. ఫస్ట్ మాత్రం దేవుడికి. సో సూపర్, రెడీగా ఉంది కదా, మనం నైవేద్యం పెడదామా? సో దేవుడు తినేసాడు, ఇప్పుడు నేను తినాలి. అసలు చూడటానికి ఎంత కలర్ఫుల్ గా ఉంది. మొత్తం నాకే. ఏం పర్వాలేదు, చాలా బాగుందమ్మా. అవునా? చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ మనం కర్డ్, ఆ మిల్క్ మీరు యాడ్ చేయడం అదొక స్పెషల్ టేస్ట్. అదే, అండ్ దాంతో పాటు అల్లం. అల్లం అసలు పంట కింద తగిలితే అదిరిపోతుంది అంతే. మిరియాలు అల్లం కాంబినేషన్, ఆ పోపు. పోపు అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా క్రిస్పీగా అనిపిస్తున్నాయి తగిలినప్పుడల్లా. వావ్, అదిరిపోయింది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇంత రుచికరమైన అలాగే దేవుళ్ళందరికీ చాలా ఇష్టమైన ఈ దద్దోజనం మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇదే ప్రాసెస్ లో ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి దద్దోజనానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరోసారి చూద్దామా? దద్దోజనంకి కావలసిన పదార్థాలు: అన్నం, పెరుగు, పాలు, నెయ్యి, తాలింపు గింజలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం ముక్కలు, మిరియాలు, ఉప్పు. దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసి వేడెక్కాక తాలింపు గింజలు, కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మిరియాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అన్నం, తగినంత ఉప్పు, పెరుగు, పాలు వేసి బాగా కలుపుకొని ముందుగా వేయించిన తాలింపుని వేసి బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి కలుపుకొని పక్కన పెట్టాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నైవేద్యం దద్దోజనం రెడీ. విజయారావు గారు, సూపర్ అండి. అండ్ ఫస్ట్ పిండి వంటలు ప్రసాదాల్లో ఫస్ట్ మీరు పరిచయం చేసిన జంతికలు, అదే టేస్ట్ అదిరిపోయాయి అనమాట. అండ్ అందరికి ఇప్పుడు ఈ హాలిడేస్ కి కావాల్సిన జంతికలు, మంచి పిండి వంటను పరిచయం చేశారు, అది కూడా టేస్ట్ సూపర్ ఉంది. అండ్ స్పెషల్లీ దేవుడు చాలా హ్యాపీ, ఇంత మంచి దద్దోజనం దేవుడి తర్వాత నేను ఇంకా హ్యాపీ. చాలా టేస్టీగా ఉంది దద్దోజనం కూడా. మరి పిండి వంటలు ప్రసాదాల్లో రెండు కూడా మంచి రెసిపీస్, అంటే మంచి నైవేద్యము, మంచి పిండి వంట మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్, చూసారు కదా, పిండి వంటలు ప్రసాదాల్లో జంతికలు అలాగే దద్దోజనం రెండు కూడా చాలా రుచిగా ఉన్నాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. పిండి వంటలు ప్రసాదాలు మరొక కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ పిండి వంటలు అలాగే చక్కటి నైవేద్యంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.